ఐ హ్యావ్ సీన్ ఇండియన్ కాంటెక్స్ట్లోనే చాలా మందితో మాట్లాడటం జరిగింది. మాట్లాడేటప్పుడు సో వాళ్ళ సాక్ష్యాలు వినేటప్పుడు, నేను యేసుప్రభుని నమ్ముకోక ముందు నేను ఒక తాగుబోతుని, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను తాగటం మానేశాను. ఇది సాక్ష్యం. నేనేమంటున్నానంటే దట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ, ఆ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంటే, కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇంకొకటి ఉంటుంది ఒక మారుమనసు పొందినటువంటి వ్యక్తి జీవితంలో. ఏంటంటే అది, ఈ వ్యక్తి యాక్చువల్గా తాగుడు మానేసి ఆ తర్వాత పొద్దున్న లేచిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తన డైలీ బిజినెస్లో వెళ్ళిపోవటం అనేటువంటిది కాదు విశ్వాస జీవితం అనేటువంటిది. ఏ గాడ్ హేటర్ ఆర్ యాక్చువల్గా దేవుడిని ట్విస్టెడ్ మైండ్తో ఆలోచించేటువంటి వ్యక్తి, వార్ప్డ్ మైండ్ కలిగినటువంటి వ్యక్తి దేవుని పట్ల, ఆల్ ఆఫ్ ఎ సడన్ వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ హిమ్, వెన్ హీ ఈజ్ యాడెడ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, he became a God lover, and he started seeing the world through the lens of the gospel. రోమియోలకు రాసినటువంటి పత్రికలో రోమియోలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే, ఈ యూదులు ఏంట్రా బాబు మళ్ళీ తిరిగి వచ్చి మన సంఘాన్ని కబళిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అన్యులు, రోమా సంఘంలో ఉన్నటువంటి అన్యులు ఫీల్ అవుతా ఉన్నారు. మిమ్మల్ని దేవుడు అప్పుడు వదిలేశాడు రా అని చెప్తున్నారు యూదులకి. యూదులేమో అసలు మీరెవరు రా, అసలు యాక్చువల్గా కంచరగాడిదలు లాంటి వాళ్ళు మీరు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు. పౌలు గారు యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యలో సంధి చేయడానికి వెళ్ళలేదు. పౌల్ గారు ఏమన్నారంటే, ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే, యూ నీడ్ టు హ్యావ్ ఎ లెన్స్ టు సీ యువర్ సిచ్యువేషన్ రైట్ నౌ. ఆ లెన్స్ ఏంటంటే గాస్పల్, సువార్త అనేటువంటి లెన్స్లో నుంచి మీరు మీ కరెంట్ సంఘంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీరు చూడాలి. సో ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో మన స్టోరీస్ అన్నీ కూడా నేను ఇది ఇప్పుడు అనుకుంటున్నాం కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్ లైఫ్స్లో చూసినప్పుడు దే ఆర్ నాట్ గాడ్ లవర్స్. దే డోంట్ యాక్చువల్లీ మేక్ గాస్పల్ ద ఫైబర్ ఆఫ్ దేర్ బీయింగ్. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఫైబర్గా చేసుకోరు. వాళ్ళ జాబ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్చువల్గా అన్యుల్లానే ఉంటారు. ఏంటంటే ఒకటే సాక్ష్యం, నేను తాగేవాడిని ఇదివరకు, నేను ఇప్పుడు తాగట్లేదు. కానీ నథింగ్ ఎల్స్ యాక్చువల్లీ ఈజ్ రిలేటెడ్ టు ద కింగ్డమ్. దట్ పర్సన్ ఈజ్ నాట్ సేవ్డ్. హీ హ్యాస్ హర్డ్ ఓన్లీ ఏ హాఫ్ గాస్పెల్. ఒక్క పాయింట్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సాధారణంగా టెస్టిమనీస్ చెప్పేటప్పుడు తాగేవాడిని ఇప్పుడు తాగడం లేదు, వ్యభిచారం చేసేదాన్ని ఇప్పుడు చేయడం లేదు, బూతులు ఆడేవాడిని ఇప్పుడు ఆడడం లేదు, తిరిగేవాడిని ఇప్పుడు తిరగడం లేదు, జూదం ఆడేవాడిని ఇప్పుడు ఆడడం లేదు, భర్తను కొట్టేదాన్ని ఇప్పుడు కొట్టడం లేదు. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఆడియన్స్లో కొంతమంది ఉండి ఏమనుకుంటారో తెలుసా, యేసు ప్రభు ఇలాంటి భ్రష్టుల కోసమే, నేను తాగను, నేను స్మోకింగ్ చేయను, నేను నా భార్యను కొట్టే అలవాటు లేదు, నా ఉద్యోగం నేను శుభ్రంగా చేసుకుంటున్నా, నా బిడ్డల్ని చక్కగా పెంచుకుంటున్నా, కాబట్టి యేసుక్రీస్తుకి నాకు సంబంధం లేదు, ఆయన నాకు కాదు, ఈ తాగే వాళ్ళకి తిరిగే వాళ్ళకే అని అనుకుంటాడు. అలాంటి ఘోరమైన బతుకుంటేనే యేసుక్రీస్తు గొప్పగా వాడుకుంటాడు అనేది కూడా ఒకటి ఉంది. ఇదొక అపోహ. కొంతమంది సాక్ష్యాల గురించి మాట్లాడుతూ, ఆయన సాక్ష్యం చాలా పవర్ఫుల్ సార్, నాకు వీళ్ళని మొహం మీద నీకు బుద్ధి లేదయ్యా, నీకు బుద్ధి లేదమ్మా, ఏం మాట్లాడుతున్నావు అని అనాలనిపిస్తుంది. ఎవ్రీ కన్వర్షన్ నీడ్స్ డివైన్ రిజరక్షన్ పవర్. ఇట్స్ అ మిరకల్. ఓన్లీ ద పవర్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ఎంబాడీడ్ బై ద ట్రూత్ ఆఫ్ ది గాస్పెల్. అందుకనే రోమా 1:16 సువార్త విశ్వసించిన వారిని రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. నీ గిమ్మిక్కులు కాదు, నీ హీలింగ్స్ కాదు, ఇంకేది కాదు. ఇట్స్ ద గాస్పుల్. ఆ గాస్పుల్లో ఉన్న పవర్ని రికగ్నైజ్ చేయక, నమ్మక, గాస్పుల్లో ఉన్న దేవుని పునరుద్ధాన శక్తిని నమ్మక ఈ గిమ్మిక్కుల మీద ఆధారపడుతుంటారు, కథలు కహానీల మీద ఆధారపడుతుంటారు, వ్యర్థమైన ప్రామిసెస్ మీద ఆధారపడుతుంటారు. ఆ విధంగా దేవుని శక్తిని డినై చేస్తున్నాం మనం. సాక్ష్యం చెప్పేటప్పుడు, అలాగే సువార్త చెప్పేటప్పుడు, పాపం అంటే ఈ పాపపు క్రియలే కాదు, పాపపు స్థితి, ద ఫాలెన్ కండిషన్ అండ్ ద ఫ్యాక్ట్ ఇట్లా తాగేవాళ్ళు, జూదమాడేవాళ్ళ కాదు పాపులు, మనుషులందరూ పాపులే అనే సత్యాన్ని ఎంఫసైజ్ చేయాలి. లేకపోతే వినేవాళ్ళు ఏమనుకుంటారు, అసలు సువార్తను ట్విస్ట్ చేసి పడేస్తున్నాం మనం. సో కాబట్టి సాయి గారు చెప్పింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గాస్పుల్ చెప్పేటప్పుడు కానీ, సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, ఆ సాక్ష్యం 2 పాయింట్స్ని హైలైట్ చేయాలి. 1 జీసస్ క్రైస్ట్, 2 ద గాస్పుల్ విచ్ ఈస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆ రెండిటికి టెస్టిమనీ. నేను ఎంత గొప్పని, నా బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పది కాదు, నేను ఎంత హీరోనో చూడండి,
కాదు. అందుకనే మేము డాక్టర్ అక్బర్ హక్ గారి నేషనల్ ఇది ఉంటుంది, సెమినార్ ఆన్ ఇవాంజలిజం. అందులో టెస్టిమనీ మీద టీచింగ్ ఇచ్చి వాళ్ళకి 3 నిమిషాల్లో మీ టెస్టిమనీ ఒక యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎలా చెప్తారు, ఒక హిందూ ఫ్యామిలీకి ఎలా చెప్తారు అని డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆడియన్సెస్ ఇచ్చి వాళ్ళని చెప్పిస్తాం. అంతేకాదు చెప్పిన దాన్ని వీడియో షూట్ చేస్తాం, మళ్ళీ అది వాళ్ళకి చూపిస్తాం. ఎందుకు అని అంటే టెస్టిమనీ టుడే హ్యాస్ నథింగ్ టు డూ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ ద గాస్పెల్. ఇట్స్ ఆల్ అబౌట్ సమ్ ప్రీచర్, సమ్ అమ్మగారు, సమ్ అయ్యగారు, సమ్ చర్చ్ అండ్ అబౌట్ దిస్ పర్సన్. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే వీళ్ళంతా అదర్వైజ్ ప్రొఫెసర్స్ ఉంటారు, ఇంజనీర్స్, డాక్టర్స్ ఉంటారు. మీరు హిందువుల కుటుంబంలో సాక్ష్యం ఎలా చెప్తారంటే ప్రియమైన సహోదరులారా, సహోదరులని మొదలు పెడతాడు ఒక ఆయన. యూనివర్సిటీ ఆడిటోరియంలో చెప్తున్నారు, మీరు ఎలా చెప్తారు చెప్పండి అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలు పెడతాడు ఇంకొక ఆయన. హౌ సాడ్ వీ హ్యావ్ బికమ్ ఇవాంజలిస్టికలీ టెర్రిబ్లీ ఇర్రిలవెంట్. చర్చి భాష, చర్చి వ్యవహారాలకి ఎంత ఇదైపోయామంటే బయట వాళ్ళతో టచ్ లేనటువంటి హోలీ జోస్ గ్రూప్స్లో లిమిట్ అయిపోయాం మనం. సో వీ హ్యావ్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ దిస్.